ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక ఫెలోషిప్లు కూడా అందజేయాలని కోరారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద 100 కోట్లతో నిర్మించనున్న జగ్జీవన్ రామ్ అంబేద్కర్ నాలెండ్ పార్క్ ఏర్పాటు నిర్మాణానికి ఆయన స్వాగతించారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి అడ్లు లక్ష్మణ్కు ఓయూ విద్యార్థి లోకం తరఫున ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఉస్మానియా సిటీలో ఓయూజేఏసీ టీఏజేఏసీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ చెప్పిన విధంగా చీకటి చీల్చివేసేది వెలుతురు అయితే మన మనిషి జీవితంలో ఉన్నటువంటి వెలుతురు చీకటి చీల్చి వెలుతురు రావాలంటే దానికి ఒక చదువు ఒకటే మార్గమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తితోని ఆయన ఆశయాలను మేము ఓయూజేఏసీగా మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ 135 అంబేద్కర్ జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే మన గవర్నమెంట్ నాలెడ్జ్ సెంటర్ అక్కడ నిర్మించబోతుంది. అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు వేలకు లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు అక్కడ నాలెడ్జ్ సెంటర్ ఐపీఎస్ ఐఏఎస్ మన పిల్లలు కావాలని మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భవనాన్ని నిర్మించడము మేము ఉస్మానియా సిటీ విద్యార్థిగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఉస్మానియా సిటీలో ఈ అంబేద్కర్ పూలే జయంతి సందర్భంగా మన నూతనంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూలే అంబేద్కర్ పేర్ల మీద మన ఉస్మానియా సిటీలో రిసెర్చ్ స్కాలర్స్కు ఫెలోషిప్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.